welcome back to my channel and also welcome to Solo Europe Travel Vlogs. సో దీని ముందు వీడియో చూసేశారు కదా, నేను ఫిన్లాండ్ నుంచి ఎస్టోనియా వెళ్ళాను. సో టాలెన్కి వెళ్ళాం కదా, అక్కడ 15 hours అయ్యాక చాలా టైర్డ్, మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్ ఎక్కేసాను అనమాట ఇంకో కంట్రీకి. తమ్నేల్ చూడగానే మీకు ఆల్రెడీ ఎక్కడికి వెళ్తున్నానో అర్థమైపోయి ఉంటుంది. బట్ స్టిల్ దిస్ ఇస్ అ సిటీ ఆఫ్ లవ్ అంటారు కొంతమంది, సిటీ ఆఫ్ లైట్స్ అంటారు కొంతమంది. ఈ అమ్మాయి కన్నా ప్రపోజల్ మూమెంట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఐఫిల్ టవర్ కదా మనకి. సో ఈరోజు నేను ఆ ప్యారిస్ చూడ్డానికి వెళ్తున్నానమాట. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఇది ప్రతి అమ్మాయి లైఫ్లో ఒక సింగిల్ జర్నీ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఒక సోలో ట్రిప్కి వెళ్తేనే కొంచెం మనం ఒక సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది. సో ఫైనలీ ఐఎమ్ ఎట్ ప్యారిస్. సో ఎన్నో అద్భుతాలను చూశాను నేను ఇక్కడ ప్యారిస్లో. సో ఆ అద్భుతాలని మీకు చూపించేస్తున్నా, ఎంజాయ్. నేనైతే ఫస్ట్ ఊబర్ బుక్ చేసేసుకున్నాను అనమాట, ఊబర్ యాప్లోనే. బట్ ఎయిర్పోర్ట్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్యారిస్ మనం అనుకున్నంత స్వీట్ కాదు. చాలామంది అనౌన్స్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు, దొంగలు ఉంటారు, జాగ్రత్త అని చెప్పి. సో బీ కేర్ఫుల్ ఎట్ ప్యారిస్. నేనైతే ఏమీ తెలీదు, ప్రెజెంట్ ఐటర్నరీ ఏమీ ముందే ప్లాన్ చేసుకుని అయితే రాలేదు నేను ఇక్కడికి ప్యారిస్కి. ఏదైతే అది అవుతుంది అన్నట్టు వచ్చానమాట. సో నా హోటల్కి చెక్ ఇన్ చేయడానికి వచ్చేసా. స్టెప్స్ చూస్తే అదిరిపోయినాయి, అబ్బా భలే ఉన్నాయి స్టెప్స్, స్పైరల్ స్టెప్స్ అనుకున్నా. కానీ లిఫ్ట్ ఎక్కితే తెలిసింది నేను తప్ప ఎవ్వడు పట్టలేడు ఆ లిఫ్ట్లో. ఒక్క పెట్టి లిఫ్ట్లో పట్టడానికి చుక్కలు అంటే చుక్కలు కనిపించినాయి. అసలు ఇంత చిన్న లిఫ్ట్ నేను ఎక్కడ చూడలే. చూద్దాం రూమ్ ఏముందో. ఫిన్లాండ్లో ఎయిర్పోర్ట్ లోపల హోటల్ కాస్ట్ కన్నా ఇక్కడ ఈ ప్యారిస్లో ఈ చిన్న రూమ్ కాస్ట్ చాలా ఎక్కువ. సో బికాజ్ ఇట్స్ ప్యారిస్, సో నేను ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ పెట్టుకుని వచ్చా. బట్ రూమ్ చూసి లిటిల్ డిసప్పాయింట్మెంట్ అయితే డెఫినెట్గా ఉంది. యాజ్ యూజువల్ ఫస్ట్ బాత్రూమ్ చూసుకుంటాను కదా ఎక్కడికి వెళ్ళినా సరే ఏమున్నాయి ఏంటి అని. సో ఇక్కడ కూడా వచ్చి చూసేసా. స్మాల్ బాత్ టబ్ ఉంది, ఓకే మేనేజబుల్, స్టిల్ మేనేజబుల్. కాకపోతే అంత పెద్దగా అయితే లేదు. ఇదేదో ముంబై చూసినట్టు అనిపించింది నాకు. ఆ హోటల్లో స్టెప్స్ కూడా ఎంత కాస్ట్ పెట్టి ఎన్ని హోటల్స్ బుక్ చేసుకున్నా, ఇక్కడ చాలా చిన్న స్పేస్ కన్స్ట్రెయింట్ అనమాట వీళ్ళకి. చిన్న మెట్లు, చిన్న లిఫ్ట్, చిన్న రూమ్. ఇంకా వ్యూ అంటారా ఏమో తెలీదు, ఏం వ్యూ వచ్చిందో చూద్దాము అని ఓపెన్ చేస్తే అబ్బా పాచి పట్టేసిన బిల్డింగ్ కనిపించగానే నా మూడు ఉత్సాహం అన్నీ పోయాయి అన్నమాట ప్యారిస్ మీద. ఎనీవే బయటకు వచ్చేసా, ఇంకా రూమ్లో ఉండలేక ఎక్స్ప్లోర్ చేద్దాం కొంచెం అని చెప్పి. ఈ ట్రాఫిక్ ఏంట్రా బాబు, ఇక్కడిక్కడ 10 కిలోమీటర్లకు తిరగడానికి కూడా వీళ్ళకి కూడా గంటలు పడుతుంది మన గచ్చిబౌలిలాగా. అనుకున్నంత రేంజ్ అయితే అనిపించట్లేదు. బట్ చూద్దాం ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం స్లోగా. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాప్ ఇన్ బస్ అని ఏదో టూర్ దొరికింది. ఆ బస్కి ఏంటంటే ఒక టికెట్ తీసుకుంటే ప్యారిస్లో ఉన్న స్పాట్స్ అన్నిటికీ వాళ్ళే తీసుకొస్తారంట మనల్ని. సో పికప్ పాయింట్స్ దగ్గర ఎక్కితే చాలు, వాళ్ళే తీసుకెళ్తారు. ఉన్న స్పాట్స్ అన్నీ అందులో రాసి ఉంటుంది. సో అది ఎక్కేసాను నేను ఇక్కడ. అండ్ ఫస్ట్ ఇక్కడ మ్యూజియం దగ్గర దింపేశాడు నన్ను. ఈ మ్యూజియం ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నా. మోనాలిసా మ్యూజియం అనమాట ఇది. సో ఆ అక్క పెయింటింగ్స్ అవి ఇవి ఉంటాయంట. ఎక్స్ప్లోర్ చేద్దాం నడవండి. ఏమో ఏముంటుందో ఏమో లోపల, చూద్దాం. వావ్ వర్షం. నేను స్నోఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్కడికి వెళ్ళినా వర్షం తీసుకెళ్ళడం నాకు ఇష్టం కదా. ఆమ్స్టర్డామ్కి తీసుకెళ్ళా. ఇదే కాదు, మనం ఏ ఇయర్ ఏ వెకేషన్కి వెళ్ళినా వర్షం మనతో బాట వస్తూ ఉంటుంది. అందుకే బట్ ఓకే పర్లేదులే. మ్యూజియం అనుకుని లోపలికి వస్తే 4 సైడ్లు గోడలే ఉన్నాయి, పెద్ద మహల్లా ఉంది. ఏంట్రా ఇది, మధ్యలో ఈ పిరమిడ్ ఏంట్రా అనుకుంటే, ఈ పిరమిడ్ లోపల అండర్ గ్రౌండ్ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, దాని అండర్ గ్రౌండ్ లోపల మ్యూజియం ఉంది, యాక్చువల్ మ్యూజియం. అందులో రకరకాల ఆర్టిస్టుల నుంచి వచ్చి గీసిన పెయింటింగ్స్ ఉన్నాయంట. సో పెయింటింగ్స్ ఉంటాయి లోపల, చూసేద్దాం వెళ్ళి. ఈ 4 సైడ్లో ఉన్న వాల్స్కి కూడా ఇంకో అద్భుతం ఏంటంటే, ఈ బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్క బొమ్మని ఏం చెక్కారంటే అబ్బాబ్బాబ్బాబ్బా, ఫ్రెంచ్ ఆర్టిస్టులకి టేక్ అ బావ్. ఏం కల్చర్ అండి అసలు.
ఒక్కొక్కటి ఆర్ట్ ఫామ్ అంటే ఇక్కడే పుట్టి పెరిగిందనమాట. అందుకే ఫ్యాషనబుల్ ప్యారిస్ అంటారు కదా! భలే ఆర్ట్ ఉంది. సరే ఇప్పుడు మనం పెయింటింగ్స్ చూడ్డానికి లోపలికెళ్దాం అనుకోని చూస్తే ఇప్పుడు పెద్ద క్యూ ఉంది ఇక్కడ. ఏంట్రా బాబు ఇంతమందున్నారు అని ఎళ్లి అడిగితే అంత క్యూలో మినిమమ్ గంట పడతదంట. అంత ఓపిక నాకు లేక బయట నుంచే చూసి ఆనందిద్దామని చెప్పి బయట వర్షంలో మంచిగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నా నేనిక్కడ. నేను యూరోప్ ట్రిప్ స్టార్ట్ చేశాక ఒక్క ప్లేస్‌లో ఇంతమంది గుంపు జనాలు ఉండడం చూడడం ఇదే ఫస్ట్. ప్రతి దగ్గర పీస్‌ఫుల్‌గా, కామింగ్‌గా ఉంది. కానీ ఇక్కడ మాత్రం టూ మచ్ రష్. జనాలున్నారు ప్యారిస్ నిండా అసల. కొంచెం ప్రశాంతత అయితే తక్కువ ఉంది ఇక్కడ. ఓన్లీ ఫ్యాషనే ఉంది. జనాలందరూ మన బ్యాచే లోపలికి వెళ్ళలేక బయట అలా నుంచుని ఫోటోలు దిగేసి వెళ్తున్నారనమాట. సో యాహ్! మ్యూజియం బయటకొచ్చా. జస్ట్ ఎంట్రన్స్ సైడ్‌కొచ్చాను. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ బాగుంది కదా అని ఎక్కితే సేమ్ అచ్చు ఆమ్స్టర్డామ్‌లో కెనాల్స్ చూపించా కదా! కెనాల్స్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అదే అనమాట. ప్రతి దానికో బ్రిడ్జ్ చేశారు. కింద నుంచి కెనాల్‌లో వాటర్‌లో కూడా వెళ్ళొచ్చు మీరు. ఊరంతా చూడాలనుకుంటే ఇప్పుడు నేను బస్సులో వెళ్ళి తిరుగుతున్నా కదా! అలా వాటర్ ఎక్కి కూడా బోట్‌లో తిరగొచ్చు అనమాట మనం ఇక్కడ ప్యారిస్‌లో. సో చూడండి ఈ అద్భుతాలని. ఇదే ప్యారిస్ బ్రిడ్జ్. సో కేన్స్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది కదా మనకి ప్యారిస్‌లో. మంచిగా వాటర్ దగ్గర పెద్ద పెద్ద ఫ్రాక్‌లు వేసుకొని దిగుతారు కదా! అవి ఇలాంటి బ్రిడ్జ్‌లే అనమాట. ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి ఇక్కడ ప్యారిస్ నిండా. ఇది వచ్చేసి వాళ్ళ అసెంబ్లీ అంట ఇది. మనకి అసెంబ్లీ ఉన్నట్టే ప్యారిస్‌లో అసెంబ్లీ. దీని తర్వాత నెక్స్ట్ స్పాట్‌కి వెళ్ళిపోయాననమాట నేను. ఇదైతే అబ్బా! అచ్చు ఇండియా గేట్ అనుకున్నా కానీ కాదు. సో నేను చెప్పిన టూ బస్ ఇదే అనమాట. ఇలా బస్ ఎక్కి దిగిపోతూ ఉండొచ్చు. అండ్ దీని తర్వాత ఫేమస్ అయిన ఎల్‌వి షోరూమ్ అనమాట. ఈ షోరూమ్ కట్టిందే ఒక బ్యాగ్ షేప్‌లో ఉంటదనమాట ఈ బిల్డింగ్ మొత్తం. సో బ్యాగులు బాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అయిపోయింది ఈ ప్లేస్. కానీ ఈ షోరూమ్ లోపల హ్యాండ్ బ్యాగ్ కొనడానికి వెళ్ళడానికి కూడా క్యూలో నుంచుని వెళ్ళాలి. అంత రష్ ఉంటదనమాట. ముందే బుక్ చేసుకోవాలి. అండ్ ఈ ఎల్‌వి షోరూమ్ పక్కనే డియోర్ స్టోర్ కూడా ఉంది మనకి. సో ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ అంతా కూడా మనకి షాపింగ్ ఆల్ ది బెస్ట్ బ్రాండ్స్, మంచి కాస్ట్లీ బ్రాండ్స్ ఏమి ఉన్నాయి చానెల్, డియోర్, ఎల్‌వి అన్ని బ్రాండ్స్ ఈ సందు నిండా ఉన్నాయన్నమాట. ఎలిగిపోతుంది కళకళలాడిపోతూ. ఏదైనా మినిమమ్ 1,00,000, 2,00,000 పెట్టి కొనుక్కోవాలి. ఇంకా కామెడీ ఏంటంటే అంత కాస్ట్ పెట్టినా కూడా ఈ డియోర్ స్టోర్ కనిపిస్తుంది కదా! బయట మస్తు మంది క్యూలో ఉన్నారు. అంత కాస్ట్ పెట్టి మీరు 2,00,000 పెట్టి కొనుక్కోవడానికి కూడా అక్కడ వెనకున్న క్యూలో నుంచుని 1 బై 1 వెళ్ళాల్సి వస్తుందన్నమాట. సో మనకి ఇప్పుడు లోపలికి వెళ్ళే అంత ఓపిక లేదు నాకు. సో ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. సో క్విక్‌గా ఇంకా ఈరోజు ఏమేమి చూద్దాం అనుకుంటున్నామో చూసేస్తున్నా. సో మంచి ఫ్యాషనబుల్ ఐటెమ్స్ కావాలి, రిచ్ ఇన్ ఆర్ట్, కల్చర్ బ్రాండ్స్ పిచ్చి ఉంటే గనక వాళ్ళకి బాగా అనిపిస్తదనమాట ఇది. ఏషియన్స్ ఎస్పెషల్లీ కొరియా నుంచి అలా ఇక్కడ డిఫరెంట్ జపాన్ వాళ్ళు వీళ్ళు బాగా చూస్తున్నారు. నేను బస్ ఎక్కేసా మళ్ళీ. ఇంకా ఇది మౌలిన్ రోగ్ అనమాట. ద మోస్ట్ ఫేమస్ అనమాట. ఇక్కడ ఫ్రెంచ్‌లో గానీ, ఇంగ్లీష్‌లో గానీ షోస్ జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఫ్రెంచ్ షో ఉందంట. సో ఫ్రెంచ్ మనకు ఎలాగో అర్థం కాదు కాబట్టి నేనైతే వెళ్ళట్లేదు దీనికి. అండ్ ద స్ట్రీట్స్ ఆఫ్ ప్యారిస్ డ్యూరింగ్ క్రిస్మస్ ఇస్ ఇన్‌క్రెడిబుల్ అసల. చూసారు కదా ఎంత బాగున్నాయో. గవర్నమెంటే వీళ్ళకి మంచిగా డెకరేట్ చేస్తది ఇదంతా క్రిస్మస్‌కి.
ఫస్ట్‌లో 1, 2 గల్లీలు చూసినప్పుడు అరే! మా కేపీహెచ్‌బీలో ఉందిరా ఇదంతా ప్రతి షాప్ ముందు లైట్లు మావోడు పెట్టుకుంటాడని. కానీ ఈ లైట్స్‌లో కూడా వీళ్ళు ఫ్యాషనబుల్‌గా మంచి షేప్స్ వచ్చేటట్టు అలా 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 పెట్టుకుంటారనమాట. సో, కూల్ వెదరు, మంచి చల్ల గాలి, అలా లైట్స్, నైట్ వాక్ అదో మంచి ఫీల్ అనమాట. ఒక మంచి హ్యాపెనింగ్ సిటీలో ఉన్నాము అని ఒక ఆనందాన్ని ఇస్తది మనకిదిక్కడ. సో, నాకైతే బానే నచ్చింది. ఓకే. ప్యారిస్ గుడ్. ఒక్కసారి ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే వర్త్ ఇట్ అనిపించింది నాకు. టుట్టు బస్ ఏంటంటే డబుల్ డెక్కరు. ఈ టుట్టు బస్సులనేవి ఏంటంటే డబుల్ డెక్కర్స్ అనమాట. గ్రౌండ్ ఫ్లోరు, పై ఫ్లోరు. సో, నేను పైన కూర్చుంటే బాగా కనిపిస్తది అని కూర్చున్నా. కానీ చూస్తే ట్రాఫిక్ కనిపిస్తుందా మీకు? అంతా బ్లాక్ అయిపోయింది. జామ్ అయిపోయింది. సేమ్ గచ్చిబౌలి కన్నా ఘోరంగా ఉంది ట్రాఫిక్ అసలిక్కడ. తప్పదు చూద్దాం. ఈ ఆల్మోస్ట్ పొద్దున్నుంచి ఈ బస్సులోనే తిరుగుతున్నా. చలి ఈవినింగ్‌కైతే చచ్చిపోతున్నాం అసలు. మామూలుగా వణకట్లేదు ఇక్కడ. భయంకరమైన వణుకొస్తుంది. కానీ టనల్స్ మధ్యలో ఇందాక మనం చూసాం కదా! ఇండియా ఇండియా టవర్‌లో ఇండియా గేట్‌లో ఉందనుకుని దాని కింద నుంచి తీసుకెళ్ళాడనమాట. ఇప్పుడు అది జస్ట్ రోడ్ మధ్యలో ఉంటది. ఇటు నుంచి అటు వెళ్తున్నా, అటు నుంచి ఇటు రావడానికనమాట. సో, భలే ఫీలొచ్చింది నాకైతే. సో, మనం పొద్దున్నుంచి చూసినవి అన్నీ మ్యూజియం చూసాము. కనిపిస్తుంది కదా ఎనక మ్యూజియం. సో, నైట్ టైమ్ అయితే ఇంకొంచెం బాగుంటది. లైట్స్ ఏసి, ఇదేసి. సో, ఈ బస్సు మనకి యాక్చువల్లీ చూపించేదాన్ని తిరుగుతానే ఉంటదనమాట. రౌండ్‌గా సర్కిల్‌లో తిరుగుతాయి ఇవి. అన్నీ పక్క పక్కనే ఉంటాయి ప్లేసెస్. సో, చూసినయి మళ్ళీ ఇంకో రౌండ్ ఏస్తున్నాం ప్రెజెంట్. నైట్ వ్యూ ఎలా ఉంటదో. నేనైతే చలికి దేవుడా! ఏం చలిరా బాబు అసలా. కిందకెళ్ళి కూర్చుందాం అనుకున్నా గానీ, నైట్ వ్యూ ఎక్కడ మిస్ అయిపోతానా అని ఇంకా కష్టపడి పైన ఎక్కి కూర్చున్నా అసల. ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. పొద్దున్నుంచి ఆ బస్సులో ఈఫిల్ టవర్ ఎప్పుడొస్తదా అని చెప్పి స్పాట్ కోసం వెయిట్ చేస్తున్నా. సో, ఎవ్రీ 1 అవర్‌కి ఒక్కసారి 5 మినిట్స్ మాత్రమే ఆ లైట్స్ ఎలుగుతాయంట. సో, ఇప్పుడు నైట్ 10 అయింది ఆల్మోస్ట్. వెనక లైట్స్ ఎలుగుతున్నాయి ఐఫిల్ టవర్‌కి. సో, నేనొచ్చిన బస్ ఇదే అనమాట. డబుల్ డెక్కర్ బస్సులో వచ్చి దిగి, సో, ఇక్కడ మనకి చూపించి మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు. సో, నేనైతే పిచ్చా హ్యాపీ. ఫైనల్ ఈఫిల్ టవర్ లైట్స్ చూసేసా. అదిరిపోయింది. Can I be your star tonight? You fill my soul with light the day we met. I don't wanna leave your side, no. Have me by your side when the sun sets. I hope you'll still want me. I hope you'll still need me a million years from now. మళ్ళీ బస్ ఎక్కేసా. ఇక్కడి నుంచి ఒపేరా దగ్గర ఉంటున్నా కదా నేను. స్టే మళ్ళీ అక్కడ వరకు వెళ్ళడానికి ఇంకొక ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందంట ఈ బస్సులో. ఇంకా ఏ స్పాట్లోనూ ఆగదలుచుకోవట్లే నేను ఈ రోజుకి. ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అవ్వాలి. ఈ చలికైతే ఇక్కడే ఫ్రీజ్ అయిపోతానేమో అనిపించింది నాకు. ఎంత త్వరగా వెళ్తే ఇంటికి అంత మంచిది అనుకుంటే, అబ్బా నాకు తగ్గట్టుగా ట్రాఫిక్ జామ్ అయింది. వావ్! పీక్స్‌లో అయింది ట్రాఫిక్ జామ్. ఈ మాల్ బయట అయితే ఒపేరా అన్న మాల్ అనమాట. లేని బ్రాండ్ ఉండదు అసలు. అంత పెద్ద బిగ్గెస్ట్ మాల్ అంట. అది రేపు చూద్దాం మనము. ప్రస్తుతానికైతే ఇంకా వీఆర్ ఆల్మోస్ట్ డన్. ఈ ట్రాఫిక్‌లోంచి మనం ఎలా అయినా బయటపడి ఇంటికి వెళ్ళిపోవాలి. ప్రస్తుతానికి నేను కోరుకుంటున్నది అయితే అదే. Thank you so much for watching this episode. See you again with another bang episode. Like ఇంకా ఉన్న వండర్స్, బెస్ట్ థింగ్స్ ఆఫ్ ప్యారిస్ అన్నీ ఇక్కడ ఫుడ్ రేపు ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఈ రోజుకైతే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. టాటా, బాయ్ బాయ్.